పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే 5 years గ్యాప్ తీసుకుని మరి వస్తుంది కదా ఈ మూవీ. చాలా అద్భుతంగా ఉండబోతుందని అనుకుంటున్నాం. నిజంగా 4 సంవత్సరాల తర్వాత 4.5 సంవత్సరాలు ఏమో అయిపోయినట్టుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి. చాలామంది ఎదురు చూపులకి తెరపడబోతుంది. చాలామంది ఆ సినిమాను ట్రోల్ చేసినటువంటి వాళ్ళకి నోరు మూతపడబోతుంది. ఈ సినిమా ఒక అద్భుత చరిత్ర సృష్టించబోతుంది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక మంచి చిత్రంగా నిలవబోతుంది. అంటే ఈ మూవీ రిలీజ్కి ముందే చాలా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు ఈ మూవీలో ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి. సో అవేమైనా ఆపగలవా రిలీజ్ని? అసలు ఎక్కడ ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఆ సినిమా తీశారు, ఎక్కడ ఫ్రీడమ్ ఫైటర్లు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు? వాస్తవంగా బీసీ సంఘాలని చెప్పుకుని పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని లేదో సోషల్ మీడియాలో ఏదో ట్రెండింగ్లోకి రావాలనే ఆలోచన తప్ప అసలు ఏ చరిత్ర వాళ్ళకి చరిత్రకారులు వాళ్ళు నాకు అర్థం కాదు. సంఘాలను అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని సినిమా ఆపేస్తాం ఏదో చేస్తాం అంటే జరిగే పని కాదు. ఆ బీసీ సంఘాలకే చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తెలిసిన ఎవడో కూడా ఒక కులాన్ని కించపరుస్తాడనో ఒక మతాన్ని తక్కువ చేసి చూపిస్తాడని చెప్పి ఎవరో ఊహించరు. కానీ ఎవడో ముందుకొచ్చి నేను బీసీ వీరుణ్ణి ఏదో కించపరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడడం అంటే అది తెలివి తక్కువతనం. పవన్ కళ్యాణ్ ఎవరిని కూడా బాధ పెట్టాలని ఆలోచన లేని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్నవాళ్ళు ఎవరైనా. కాబట్టి ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ పవన్ కళ్యాణ్ తక్కువ చేసి చూపించాలనే ఆలోచన ఎప్పుడు చేయడు. ఆయన కల్లోనే చేయడు, నిజ జీవితంలో ఎందుకు చేస్తాడు? మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఏమంటున్నారంటే వితిన్ 24 hours $47 million వచ్చింది ఈ వీడియోకి. సో పుష్పకి కూడా క్రాస్ చేసేసింది. దానికి 45, దీనికి 47. సో కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఇది ఫేక్ వ్యూస్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఈ పనికిమాలిన కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు ఈ మధ్య. ఈ పనికిమాలిన సన్నాసులు ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టామినా తెలియకుండా మాట్లాడుతున్నారు. అరే బాబు, ఇండియాలోనే నెంబర్ 1 ఫాలోయింగ్ ఉన్నటువంటి ఏకైక హీరో కానీ ఏకైక రాజకీయ నాయకుడు కానీ ఇండియాలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ పుష్పాన్ని క్రాచ్ చేస్తాడు. అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నీ ఫేక్ న్యూస్లు గట్రా అన్నారంటే వాళ్ళు ఫేక్ మనుషులు ఉన్నాం అర్థం అనమాట. సో ఈ మూవీ July 24th రిలీజ్ కాబోతుంది. అండ్ అదే మంత్ 31st మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ రాబోతుంది. సో కాంపిటీషన్ ఏమైనా ఉంటుందంటారా? అంతా చాలా గ్యాప్ ఉంది కదమ్మా, 8 రోజులు గ్యాప్ ఉంది. కాంపిటీషన్ ఏముంటుంది? విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ సినిమా కాంపిటీషన్కి అప్పటికి 8 రోజులు ఆడితే అప్పుడే 2,000 కోట్లు దాటిపోద్ది. 8 రోజులు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడితే పుష్ప దాటేస్తుంది. అంత అవసరం లేదు. 8 రోజుల తర్వాత కింగ్డమ్ ఖచ్చితంగా విజయం సాధించాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోల్లో మంచి మనస్సున్న వ్యక్తి విజయ్ దేవరకొండ గారు. ఆయన కరోనా సమయంలో అతను ఒక చారిటీ పెట్టి ఎంతోమంది పేద కుటుంబాలని ఎన్నో సినీ కార్మికులను ఆదుకున్న గొప్ప మనస్సున్న వ్యక్తి విజయ్ దేవరకొండ. ఇలాంటి వ్యక్తులు కదా మనకు కావాల్సింది. ఇలాంటి వ్యక్తులు కదా సినిమాలు కదా మనకి విజయం సాధించాల్సిందని చెప్పి అందరూ కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటారు విజయ్ దేవరకొండ సినిమా హిట్ కావాలని. ఎందుకంటే ఇలాగే మన సినిమా ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది సమాజం పట్ల బాధ్యతతో మహేష్ బాబు గారు అయితే ఎన్నో వేల ఆపరేషన్లు చిన్న బిడ్డలు ఆపరేషన్ చేయించడం కానీ మన రాఘవ లారెన్స్ గారు ఇంతమందిని ఆదుకుంటున్నాడైనా. అలాగే ఇతను కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎవరు? విజయ్ దేవరకొండ. ఆయన కరోనా సమయంలో అతను మంచితనం ఏంటో బయటపడింది. అంత చిన్న స్థాయిలో ఉండి కూడా కోట్ల రూపాయలు పేద ప్రజలకి తర్వాత కరోనా పేషెంట్లకి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. అలాంటి హీరో నిలబడాలి. ఈవేళ నిలబడడానికి మనలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక హీరో నిలబడి ఒక 10 రూపాయలు సంపాదిస్తే కొంతైనా సమాజానికి సేవ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి విజయం సాధించాలని మనం అందరూ కోరుకోవాలా. ఖచ్చితంగా కింగ్డమ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పాన్ ఇండియా హీరోగా మరొక తెలుగు హీరో తెలుగు చిత్రసీమకి మళ్ళీ రాబోతున్నాడు. అతనే విజయ్ దేవరకొండ.